వైద్యం మరియు విద్య అనేవి సమాజానికి రెండు కళ్ళు వంటివి. ఇవి రెండు కలిసినప్పుడు సామాన్యుడికి ఎంతో మేలు జరుగుతుంది. బెంగళూరు నగరంలో సిఈఎస్ విశ్వవిద్యాలయం ప్రాంగణంలోని కిమ్స్ ఆసుపత్రి కొత్త విభాగాన్ని ప్రారంభించడం ఇట్లాంటి ఒక మంచి మార్పు సంకేతం. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చిన ఎన్టీఆర్ తన మనసులోని మాటను ఎంతో ఆత్మీయంగా పంచుకున్నారు. కిమ్స్ ఆసుపత్రి అధినేత భాస్కర్ మరియు ఆయన కుటుంబంతో ఆయనకు ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ ఇది ఒక ఆసుపత్రి ప్రారంభోత్సవంలా కాకుండా తన ఇంటి శుభకార్యంలా ఉందని సంతోషం వ్యక్తం చేశారు. కిమ్స్ సంస్థ కేవలం ఒక వ్యాపార సంస్థలా కాకుండా రోగి సంక్షేమమే పరమావధిగా పనిచేస్తుందని ఆయన కొనియాడారు. తక్కువ ఖర్చుతో నాణ్యమైన వైద్యాన్ని సామాన్యులకు అందించడంలో ఈ సంస్థ ముందుంటుందని ఆయన నమ్మకం వ్యక్తం చేశారు. భారతదేశంలో వైద్య రంగం వేగంగా అభివృద్ధి చెందుతుందని, అందుకే మన దేశంలోని నిపుణులైన డాక్టర్లే ప్రధాన కారణమని ఆయన ప్రశంసించారు. ఈ కార్యక్రమం వెనుక ఒక అద్భుతమైన యాదృచ్ఛికం దాగి ఉంది. సరిగ్గా 40 ఏళ్ల క్రితం అంటే 1988 మార్చి నెలలో ఇదే పిఈఎస్ ప్రాంగణంలోని ఒక విభాగాన్ని నందమూరి తారక రామారావు ప్రారంభించారు. ఇప్పుడు అదే చోట ఆయన మనవడు ఎన్టీఆర్ కిమ్స్ ఆసుపత్రిని ప్రారంభించడం ఒక గొప్ప అనుభూతిని ఇచ్చింది. తాత వేసిన అడుగుజాడల్లోనే మళ్ళీ అదే ప్రాంతానికి రావడం తన అదృష్టమని ఆయన భావించారు. ఇది కేవలం అనుకోకుండా జరిగింది కాదని ఆ మహానుభావుడు ఆశీస్సుల వల్లే సాధ్యమవుతుందని ఆయన అన్నారు. బెంగళూరు వంటి మహానగరంలో అత్యాధునిక వసతులతో కూడిన ఈ ఆసుపత్రి రావడం వల్ల ఎంతో మందిని ప్రాణదానం జరిగిందని ఆయన ఆకాంక్షించారు. ముఖ్యంగా గత 4 నెలల్లోనే ఇక్కడ 25 పైగా అవయవ మార్పిడి చికిత్సలు విజయవంతం జరగడం ఒక పెద్ద రికార్డ్ అని ఆయన గుర్తు చేశారు. డాక్టర్ల నైపుణ్యం మరియు సాంకేతికత తోడైతే అసాధ్యమైనది ఏదీ లేదని ఆయన చెప్పారు. పిఈఎస్ విద్యా సంస్థలు మరియు కిమ్స్ వైద్య సంస్థల చేతులు కలపడం వల్ల అటు చదువు ఇటు ఆరోగ్యం రెండూ ఒకే చోట అందుతాయని ఆయన సమాజానికి ఎంతో అవసరమని ఆయన వివరించారు. ఈ కొత్త ఆసుపత్రికి ఎంతోమంది కుటుంబాల్లో వెలుగులు నింపాలని కోరుకుంటూ అక్కడి సిబ్బందికి మరియు యాజమాన్యానికి ఆయన అభినందనలు తెలిపారు. యువతరం బాధ్యతలు తీసుకుని సంవత్సరం ముందుకు నడిపించడం చూస్తుంటే ముచ్చటేస్తుందని ఆయన పేర్కొన్నారు. భాస్కర్ మరియు ఆయన కుమారులు అభినవ్, అద్విక్ ఈ ఆశయాలను మరింత ముందుకు తీసుకువెళ్తారని ఆయన ఆశించారు. మొత్తం మీద ఈ కార్యక్రమం ఒక భావోద్వేగమైన కలయికగా నిలిచిపోయింది. ఎన్టీఆర్ తన ప్రసంగం ద్వారా అటు తాత జ్ఞాపకాలను ఇటు వైద్య సేవలు ప్రాముఖ్యతను ఎంతో చక్కగా వివరించారు. ఇట్లాంటి గొప్ప సంస్థలు మరిన్ని రావాలని, మన దేశం వైద్య రంగంలో వారిని ప్రపంచానికి ఆదర్శంగా నిలవాలని ఆయన కోరుకున్నారు. సమాజంలో మౌలిక వసతులు పెరిగినప్పుడే పేదలకు మేలు జరుగుతుందని, అట్లాంటి ఆశయాలతో పనిచేసిన వారిని అందరూ ప్రోత్సహించాలని ఆయన పిలుపునిచ్చారు. ప్రసంగం ముగుస్తూ అవకాశం కల్పించిన అందరికీ ఆయన ధన్యవాదాలు తెలిపారు. ఎన్టీఆర్ మాటలు అక్కడి వారందరిలో ఒక కొత్త ఉత్సాహాన్ని నింపాయి. చదువు మరియు వైద్యం అనే 2 బలమైన పునాదుల మీద ఆరోగ్యకరమైన సమాజం నిర్మించబడుతుందని ఈ కార్యక్రమం నిరూపించింది. అద్భుతమైన సాంకేతికత మరియు మానవత్వం కలిసిన చోటు అద్భుతాలు జరుగుతాయని ఈ ఆసుపత్రి ప్రస్థానం ద్వారా మరోసారి స్పష్టమైంది. భవిష్యత్తులో మరిన్ని గొప్ప విజయాలు సాధించాలని ఆయన ఆకాంక్షించారు. ఎన్టీఆర్ రాకతో ఈ ప్రాంతమంతా పండగ వాతావరణం నెలకొంది. తన కుటుంబ సభ్యుడి విజయాన్ని చూసి మురిసిపోయే ఒక సామాన్యుడిలా ఆయన అక్కడి వారితో మమేకమయ్యారు. ఈ సంఘటన కేవలం ఒక ప్రారంభోత్సవంగా మిగిలిపోవడం ఒక గొప్ప స్ఫూర్తిగా నిలిచింది. తాతగారు పునాది వేసిన మీద మనవడు మరో కొత్త ఇటుక వేయడం అనేది ఈ కుటుంబ అభిమానులకు మరియు సామాన్య ప్రజలకు ఎంతో సంతోషాన్ని ఇచ్చే విషయం. కిమ్స్ ఆసుపత్రి తన ప్రస్థానాన్ని ఇలాగే కొనసాగిస్తూ ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేయాలని కోరుకుందాం.